వెల్కమ్ టు కౌసల్య కిచెన్. ఈరోజు కౌసల్య కిచెన్లో వేడి వేడి పునుగులు టమాటా పచ్చడి చేసుకునే విధానాన్ని తెలుసుకున్నాం. లాక్డౌన్లో బయటికి వెళ్ళి తినే అవకాశం లేదు, ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెడదాం. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా బండి మీద అమ్మేటటువంటి పునుగుల టేస్ట్తో ఇప్పుడు తయారు చేసుకుందాం. పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు పెరుగు. ఇలా స్పూన్తో గిలగొట్టుకోవాలండి. మనం గట్టిగా లేకుండా ఇలా స్పూన్ తోటి ఇలా కలుపుకున్న పెరుగు, 4-5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, చిన్న సైజు అల్లం ముక్క, సన్నగా తురుముకున్న అల్లం ముక్క, వంట సోడా ఒక చిన్న స్పూన్. వంట సోడా ఎక్కువ వేయొద్దండి, ఆయిల్ అనేది పీరుస్తుంది కనుక ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. ఈ స్పూన్తో 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఇదంతా మొత్తం కలుపుకుందాం. కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ వేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం. మరి పలసగా కలిపితే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది, గట్టిగా అయితే లోపల పిండి ఉడకదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఇలా వేసి చూస్తే ఇలా రావాలి, సాగకూడదు పిండి. 2 గంటల వరకు ఫర్మెంటేషన్ చేసుకుందాం. ఫర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. ఇప్పుడు దీనికి 2 గంటలు రెస్ట్ ఇద్దాం. పునుగుల పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఫర్మెంటేషన్ అయ్యేలోపు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. లైట్గా ఆయిల్ వేసుకొని కట్ చేసిన 10 పచ్చిమిర్చి, 4-5 మెంతులు వేసుకుందాం. మరీ మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, చేదవుతుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్క, జీడిపప్పు 5, చిన్న చింతపండు ముక్క, 5-6 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. లైట్గా 5 నిమిషాల పాటు స్లిమ్లో మూత పెట్టి ఉడికించుకున్నాం. 3 ఎండుమిర్చి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటాలు మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి, మంచి మగ్గిపోతుంది. ఇలా టమాటాలు మగ్గినాక చల్లార్పుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటాని తాలింపు పెట్టుకుందాం. 1/2 టీ స్పూన్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని తాలింపులు వేస్తాం. తాలింపు పెడుతుంటేనే గుమగుమ వాసన వచ్చేస్తుంది. సో ఈ విధంగా తాలింపు పెట్టుకున్న చట్నీని
1 నిమిషం పాటు ఉడికించుకుందాం మూత పెట్టి. అంతేనండి, 1 నిమిషం పాటు ఉడికించుకున్నాం. చట్నీ మంచి గుమ్మగుమ్మలాడుతుంది. పునుగులకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. పునుగులకి బాగుంటుంది. సో పునుగుల చట్నీ రెడీ. ఈ చట్నీ పునుగులకి, దోశలోకి, ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. బుడగలు అనేది మనకి ఆవుపడుతుంది. ఇలా 2 గంటల వరకు నానబెట్టుకున్న పిండిని ఇప్పుడు పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా చేతిని తడుపుకుంటూ గుండ్రటి గోలీలాగా ఇలా పునుగులన్నీ వేసుకుందాం. ఇలా వేసిన కాసేపటికే ఇలా పైకి తేలాలి. అప్పుడే మనకి పునుగులు అనేవి మంచిగా ఉబ్బుతాయి. ఇలా వేసిన కాసేపటికి తేలాలి. ఇలా బయటకు తేలితేనే అవి వేడి ఎక్కువగా ఉన్నట్టు ఆయిల్ వేడి లేకపోతే చతికిల పడ్డట్టుగా లోపలనే ఆగిపోతుంది పిండి. సో ఈ విధంగా గుండ్రంగా ఇలా పునుగులన్నీ వేసేసుకున్నాం. ఇలా వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. తర్వాతకి హై ఫ్లేమ్లో మార్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మొత్తం తీసేసుకుందాం. హాట్ బాక్స్లో ఇవన్నీ తీసేసుకుందాం. ఇలా రెండో వాయి కూడా వేసుకున్నాం. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీటినన్నిటిని హాట్ బాక్స్లో తీసేసుకుందాం. చూసారండి 2 కప్పుల పిండికి ఎన్ని పునుగులు అయ్యాయో. ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలు సంతోషంగా ఆనందంగా తింటారు. ఇంతేనండి పునుగులు టమాటా చట్నీ తయారు చేసుకునే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.